ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. యు విల్ డిసైడ్ ఆన్ ఏ మ్యాటర్ and it will be established for you and light will shine on your ways. Job chapter 22 verse 28. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల దేవుడు, సర్వలోకాధిపతి అయినటువంటి దేవుడు మన అస్థిరమైన జీవితాలను స్థిరపరచగలడు. మన చీకటి బ్రతుకులలో వెలుగును నింపగలడు. ఈ రోజున నీ జీవితంలో ఎటువంటి విషయంలో నీవు అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నావో, ఏ ప్రయత్నము చేసినా ఫెయిల్ అయిపోతున్న స్థితిలో నీవున్నావో, స్థిరత్వము లేని హృదయముతో, స్థిరత్వము లేని ఉద్యోగం వలన, స్థిరత్వము లేని వ్యాపారం వలన నీవు బాధపడుతున్నావేమో, దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన నీ యోచనలన్నిటినీ స్థిరపరచబడులాగున చేయబోతున్నాడు. అంధకారమైపోయినటువంటి నీ మార్గమును, అంధకారమైపోయినటువంటి నీ పరిస్థితులను ఆయన వెలుగుమయము చేస్తాడు. దేవుడు నీకు ఈ రోజున వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి భయపడకు. ఈ లోకంలో మనం చూస్తే అందరూ స్థిరత్వాన్ని కోరుకుంటారు కదండి. స్థిరమైన ఉద్యోగం కోసమో, స్థిరమైన జీవన విధానం కోసమో ప్రయాసపడుతుంటారు. గౌట్ ఉద్యోగములో స్థిరత్వం ఉంటుంది గనుక ఎక్కువ మంది గౌట్ ఉద్యోగమునే కోరుకుంటారు. గౌట్ ఉద్యోగం ఉన్న వారికే పిల్లనివ్వడానికి ఇష్టపడుతుంటారు. స్థిరంగా పనిచేస్తున్న ఉద్యోగి అంటే కూడా యజమానులకు ఇష్టమే. అయితే అస్థిరమైనది ఏదైనా మనుషులు అంతగా ఇష్టపడరు, పట్టించుకోరు. అస్థిరమైన సంపాదన, అస్థిరమైన జాబు, అస్థిరమైన ఆలోచనలు ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయో తెలియదు, ఎప్పుడు అంతమైపోతాయో అర్థం కాదు. అయితే తెమానీయుడైనటువంటి ఎలీఫజు చెబుతున్నాడు, దేవుడు మనము ఏది యోచన చేసినా సరే దానిని స్థిరపరుస్తాడు అని, అనగా అది విజయము సాధించేలా చేస్తాడు అని. నీలో నీవు ఒక విషయాన్ని అనుకుంటే అది జరిగేలా చేస్తాడు, చేయగలడు. హృదయ అంతరంగములు ఎరిగి ఉన్నటువంటి దేవుడు నీ అంతరంగము కూడా చూడగలడు కదా. అందుకే భక్తుడు అంటాడు, దేవుడు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వగల సమర్థుడు అని. అవునండి, నీ యోచనలు కూడా దేవుడు సఫలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, మన చీకటి మార్గములను దేవుడు వెలుగుమయం చేస్తాడు అని భక్తుడు చెబుతున్నాడు. మన మార్గముల మీద వెలుగు లేకపోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఏమి కనిపించదు కదా, ఏమి అర్థం కాదు కదా. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు ఏ సమస్య ఎదురవుతుందో తెలియనటువంటి పరిస్థితి కదా. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మిగతా ఈ లోకస్తుల వలె చీకటిలో ప్రయాణించాల్సిన అవసరం లేదు, వారి వలె సమస్యల్లో పడిపోవలసినటువంటి పని లేదు. ఆయన వెలుగును మన మీద, అనగా మనము నడుస్తున్నటువంటి, ప్రయాణిస్తున్నటువంటి మార్గముల మీద ఆయన ప్రకాశింపజేస్తాడు. నీవు ఎవరి వలలో పడిపోకుండా, నీవు ఎవరి చేతిలో మోసపోకుండా, నీవు ఎవరి ద్వారా చిక్కుల్లో పడకుండా యేసు ప్రభువారు నిన్ను కాపాడుతాడు. తగిన వివేచన శక్తితో ఆయన నిన్ను నింపుతాడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఎలా సాధ్యపడతాయి? మనము మన యొక్క ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడా, మనకు నచ్చింది తోచింది